ఉప ముఖ్యమంత్రి పదవిపై పవన్ ఆసక్తి ఇండియా టుడే ఛానల్కు వెల్లడి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పదవిని తీసుకునేందుకు పవన్ కళ్యాణ్ సంసిద్ధత వ్యక్తం చేశారని ఇండియా టుడే ఛానల్ ఆదివారం వెల్లడించింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఆయన భార్య ఆనా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇండియా టుడే ఛానల్ రిపోర్టర్ పవన్ కళ్యాణ్తో మాట్లాడారు. రిపోర్టర్ ప్రశ్నలు ఆయన సమాధానాలు కొంత అస్పష్టంగా వినిపించినా పవన్ ఏం మాట్లాడింది వినపడలేదు. ఆ ప్రశ్నల సందర్భంగా ఇండియా టుడే రిపోర్టర్ వ్యాఖ్యానిస్తూ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ ఛానల్లో ఈ విషయంపై స్క్రోలింగ్ ప్రసారం అయింది. ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నట్టు జనసేన అధినేత వెల్లడించారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఒక విధంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి కానీ, కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇవాళ ఏర్పడటానికి కానీ పవన్ కళ్యాణ్ సెంటర్ పాయింట్. అది ప్రధాని నరేంద్ర మోదీ కూడా మొన్న ఎన్డీఏ పక్ష ఎంపీల సమావేశంలో కూడా ఆయన చెప్పిండు, పవన్ కళ్యాణ్ అంటే పవన్ కాదు తుఫాన్ అని చెప్పిండు. కీలకమైన వ్యక్తి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని బీజేపీతో పొత్తుకొప్పించడం, బీజేపీ పెద్దలను ఒప్పించడం, తెలుగుదేశం పార్టీతో పొత్తుకి బీజేపీ పెద్దలతో అనేక అవమానాలు పడ్డా, తిట్లు పడి కూడా పొత్తుకొప్పించనని ఎలక్షన్ ముందు పొత్తుకు ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ కూడా వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు గారితో పొత్తు అనేది బీజేపీ అగ్రనాయకత్వానికి వాస్తవంగా ఇష్టం లేదు స్టార్టింగ్లో. అయినా కానీ పవన్ కళ్యాణ్ మధ్యవర్తిత్వం వహించి వాళ్ళని ఒప్పించి పొత్తు కుదిరించాడు. ఆ పొత్తు కుదిరించడం వల్లనే ఇవాళ ఏపీలో 164 సీట్లు రావడానికి కానీ 21 ఎంపీ సీట్లు రావడానికి కానీ ప్రధాన కారణం. ఈ 21 ఎంపీ సీట్లతోనే ఢిల్లీలో కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడ్డది. ఈ 21 ఎంపీ సీట్లు ఇవాళ గెలిచి ఉండటం వల్లనే. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఈ పొత్తు కూటమి ఏర్పాటు చేయించడానికి వ్యూహాత్మకంగా ఎత్తుగడ వేయటం వల్లనే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ముఖ్యమంత్రి కాబోతున్నారు. దాంట్లో స్పష్టం. కాబట్టి ఆయన ఒక కీలకమైన పోస్టులో ఉండే అవకాశం ఉంది అనేది పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆయన ఇండియా టుడేకి ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి ఢిల్లీలో సమాధానం చెప్పారట. గవర్నమెంట్లో చేరబోతున్నారా అంటే చేరబోతున్నాం, ఉప ముఖ్యమంత్రి ఏమైనా ఆశిస్తున్నారా అంటే సానుకూలంగానే ఆశిస్తున్నాం అనే విధంగా చెప్పినట్టు ఇండియా టుడే న్యూస్లో స్క్రోలింగ్ కూడా వచ్చింది. మొత్తానికైతే ఉప ముఖ్యమంత్రి పదవి అంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత నెంబర్ 2 పొజిషన్ పవన్ కళ్యాణ్కే వచ్చే అవకాశం ఉంది. వాస్తవం కూడా రావాలి కూడా. ఎందుకంటే ఆయన వలన ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడుతుంది, ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పడది. ఆయనే దాని చలవ మొత్తం. ప్లస్ 21 స్థానాలు పోటీ చేస్తే 21 స్థానాలు 100% సీట్లు సాధించిండు. అది ఒక గొప్ప విషయం. కాబట్టి అలయన్స్ పరంగా ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఆశిస్తుండు, రావాల్సిందే కూడా. ఇది ఒక వార్త.